ఓం సత్యం హోమ్. ఈ హోమ్ సత్యం హోమ్‌లో ఈ అంతరంగ మాటలే మాట్లాడుతుంది యూట్యూబ్ ఛానల్. సంఘర్షణ చేస్తుంది, సంవాదం ఆడుతుంది. నాటి నుండి నేటి వరకు బీహార్ జరవంగా, బచ్చిగావ్‌లో కూడా నేను సంఘర్షణలు చేశానండి. పట్నాల్లో కూడా సంఘర్షణలు చేశాను. అలాగే మురాదాబాద్, చందౌసి, కరేలి, బరేలి యూపీ ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద మనుషుల వారి దగ్గర సంఘర్షణలు చేశాను. అలాగే భువనేశ్వర్‌లో కూడా, ఒరిస్సా భువనేశ్వర్‌లో కూడా సంఘర్షణలు చేశాను. అక్కడ చేపల మార్కెట్ 4వ నంబర్ మార్కెట్ ఉందండి. అక్కడ సంఘర్షణ చేశాను. ఒరియా వాళ్ళతో సంఘర్షణ చేశాను, బీహార్ వాళ్ళతో సంఘర్షణ చేశాను, యూపీ వాళ్ళతో సంఘర్షణ చేశాను. అందరు మనసులో ఈ కమాన్ ఇండియన్ మనసులో నిలిచిపోయారు. ఎస్, ఇది కామన్ ఇండియన్ అండి. ఇది మదర్ ఇండియన్. ఇది అమ్మ కనకదుర్గమ్మ. ఇది నీది, నాది, మనందరికీ. ఇది ప్రారపణ, సంఘర్షణ, సంవాదం, అంతరంగ మాటలతో మీతో మాట్లాడుతుంది. నాడు మన స్వర్గీయ మహాకవి భారత రత్నజీ గారు, శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు స్టేజ్ మీద ఏమన్నారండి? ఏమన్నారు గుర్తున్నదా? స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీజీ దుర్గమ్మ అని చూపించారు అని మాట్లాడారు. అది దర్శనం అయింది కాబట్టి దుర్గమ్మ అని అతను ఆ స్టేజ్ మీద చెప్పాడు. అది సత్యం అండి, అది అబద్ధం కాదు. 1982లో హిందుస్థాన్ రాజధాని న్యూఢిల్లీ రేస్ క్లబ్లో మా శేరంబలి కనకదుర్గమ్మ ఆ యొక్క మందిరము పూజాపాఠ చేసి ఉద్ఘాటన చేసింది స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ. ఇది సత్యం. అంటే దేవుడు ముందు నుండే మనసుతో మనల్ని తీసుకుని వస్తూనే ఉన్నారు. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ రాజకీయంలో పెట్టి తేడాగా స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ తేడాగా మాట్లాడారు. అవును కదండి. 1984లో ఒడిశా పురి జగన్నాథ్ పురి వెళ్ళింది. అక్కడ వాళ్ళకి దర్శనం చేయించలేదు. ఆ బ్రాహ్మణ్స్ బయట పెట్టారు. ఆ తర్వాతే అటల్ బిహారీ వాజ్పేయికి ఆపోజిట్గా నిలబెట్టింది. వాళ్ళు మిత్రులండి, శత్రువులు కాదు. ఓం సత్యం.